ముందుగా ఒక చిన్న గిన్నెలో 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. అలాగే 5 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్సర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిక్సర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఉండలు కట్టకుండా పాలు చిక్కపడేంత వరకు ఇలా కలుపుకొని పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో మామిడి పండు ముక్కలు తీసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లారి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్సర్ ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బాక్స్ లోకి తీసుకొని గట్టిగా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో 8 గంటల పాటు ఉంచుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే చల్లగా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జెల్లీ ఐస్ క్రీమ్ రెడీ. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.